రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల మొదటి దశ పనులతో పాటు కాకినాడ గేట్వే పోర్టు పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల తొలి దశ పనులు కూడా పూర్తి చేయాలన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మన రాష్ట్ర సంపదని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. నిన్న వెలగపూడి సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి యువరాజ్, పోర్టుల అభివృద్ధి సంస్థ ఎండీ ప్రవీణ్ ఆదిత్య తదితరులతో పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాలకు మరింత ఆదాయం సమకూరేలా ఫిషింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా అభివృద్ధి చేయడంపై అధ్యయనం చేయాలని సూచించారు. కొత్తగా నిర్మించతలపెట్టిన కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని ముందుగా చేపట్టాలన్నారు. రాష్ట్రంలో రేవులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి 20కి తగ్గకుండా అలాగే 14 విమానాశ్రయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రహదారుల అభివృద్ధి, విస్తరణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర రహదారులన్నింటినీ జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలన్నారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి లక్ష్యంగా త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి యువరాజును ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందేలా హెలిపోర్టుల ఏర్పాటునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులు 43.25% పూర్తయ్యాయని, వచ్చే ఏడాది నవంబర్ నాటికి పనులన్నీ పూర్తవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులు 46.89%, మూలపేట పోర్టు మొదటి దశ పనులు 46.59%, కాకినాడ గేట్వే పోర్టు పనులు 29.92% పూర్తయినట్లు వివరించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 97.72%, నిజాంపట్నం తొలి దశ పనులు 81.17%, మచిలీపట్నం మొదటి దశ పనులు 69.20%, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మొదటి దశ పనులు 78.94% మేర పూర్తయ్యాయని వెల్లడించారు.